హాయ్ హలో నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కొటేషన్స్ అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లురు? మేమైతే మంచిగా ఉన్నాం. ఇక్కడైతే పొద్దున్నే లేవగానే పనులన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఏ, ఈ చలికాలం కాబట్టి కొంచెం లేట్గానే పనులు అవుతున్నాయి అనమాట. కొంచెం లేట్గా లేస్తున్నాం, చలి బాగా ఎక్కువ ఉంది. అందులో మేము పెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి మాకైతే చలి బాగుందన్నమాట. అందుకనే కొంచెం లేట్గా లేస్తున్నాము. చిన్నోడిని అయితే స్కూల్కి పంపించిన తర్వాత అయితే ఇక ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. చిన్నోడైతే రెడీ అయ్యి వెళ్ళిపోయిండు స్కూల్కి. వానికి కొంచెం పాలు బ్రెడ్ తినిపించేసి పంపించేసిన. ఇంకా ఈ మిగతా పనులన్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మంచం అయితే చదిరేద్దాము ఇవన్నీ అని చెప్పేసి మంచం అయితే చదిరడం అయిపోయింది. అట్లనే ఇక సోఫాల మీద ఉన్న బట్టలు అవన్నీ తీసి అయితే మడత పెడుతున్నా అనమాట. ఇంకా ఇక్కడనైతే మంచం కూడా దులిపేసేసి ఇక అవన్నీ అయితే చదిరేస్తున్నా. ఫస్ట్ అయితే ఇక ఈ పనులన్నీ అయిపోతే మొత్తం అంతా చదిరిన తర్వాత, నీట్గా చదిరిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకొస్తాను అనమాట నేనైతే. ఇక అక్కడ కటన్ కూడా తీసేస్తున్నా. నైట్ టైంలో అయితే చలి రాకుండా ఉంటుందని చెప్పేసి అయితే ఆ కటన్ వేస్తాము. పొద్దున్నే ఎండ రాగానేనైతే ఆ కటన్ అయితే మడతపెట్టి అక్కడ పెట్టేస్తాం అనమాట. అప్పుడైతే వెలుగు వస్తుంది మంచిగా ఇంట్లోకి. అట్లా వెలుగు లేకుండా ఉంటే చీకటి ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే ఖచ్చితంగా నేనైతే కటన్లు అయితే అవి తీసేస్తాను అనమాట రోజు పొద్దున్నే లేవగానే. ఇంకా ఈ మంచం ఆ మంచం అన్నీ అయితే చదిరేసిన తర్వాత కొన్ని బట్టలు అయితే మడత పెట్టేటివి ఉన్నాయని చెప్పేసి టీవీ చూసుకుంటూ అయితే ఈ బట్టలు అయితే మడత పెడుతున్నాను అనమాట. ఇవి మొన్న ఉతికిన బట్టలు అనమాట. మడత పెడదామని చెప్పేసి అక్కడ పెట్టిన, ఇంకా మడత పెట్టకుండా ఉన్నా. ఇక ఇప్పుడైతే ఇవి మడత పెట్టేస్తున్నాను అనమాట. బట్టలు అయితే ఉతుకుడు ఒకళ్ళకైతే ఈ మడత పెట్టుడే పెద్ద తలకాయ నొప్పి. ఇక ఇప్పుడైతే ఇవి మడత పెట్టి ఎక్కడక్కడ చదిరేసేసిన తర్వాతనే ఇల్లు ఊడుస్తాను అనమాట. ఎందుకంటే చీదర్ ఉండదు కదా. ఇక అన్నీ అడ్డు ఉన్నట్టు ఉండవు కదా. ఇవన్నీ చదిరేసిన తర్వాతనే ఇల్లు కడమైతే అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత అయితే బండలన్నీ అయితే తూడ్చేసుకొని బయట కూడా ముందల తూడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటా. ఇక ఇక్కడైతే బట్టలు ఆల్మోస్ట్గా మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే నేను మా ఆయన ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను అనమాట. అదే అంటున్నా, ఉతకడం ఒక లెక్క అయితే ఇవన్నీ మడత పెట్టుడు ఒక లెక్క అని చెప్పేసి నేను అంటుంటే, అవన్నీ చేయితో ఉతికి తిన్నట్టే చేస్తున్నావు కదా మిషన్లో వేసి అని చెప్పేసి ఆయన అంటుండనమాట. ఇన్ని రోజులు అయితే ఉతకలేదా నేను చేయితోని, ఇప్పుడు ఏదో మిషన్లో వేస్తున్నాను అంటున్నావు అని చెప్పేసి మా ఇద్దరి మధ్యలో వాదన జరుగుతుంది. నేనైతే ఇన్ని రోజులు మిషన్ ఉన్నా కూడా మ్యాక్సిమం చేయితోనే ఉతికేదాన్ని. కాకపోతే ఇంక ఇప్పుడే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేనైతే ఇప్పుడు కొంచెం వాషింగ్ మిషన్లోనే వేసుకుంటున్నాను అనమాట బట్టలన్నీ అయితే. ఇంకా అవన్నీ అయితే అక్కడైతే మడత పెట్టేసిన బట్టలు. ఇంకా కిచెన్లోకి వచ్చేసిన అవన్నీ బాసనలన్నీ సదురుతున్నాను అనమాట. సింకుల నుండి బయటికి వేసి తోమేద్దామని చెప్పేసి అయితే ఇంకా అవన్నీ చదిరేస్తున్నా. ఇక అవన్నీ బయట పెట్టేసుకొని వచ్చిన తర్వాత ఇక చిక్కులున్న అంట్లన్నీ సదురుతున్నా. తోమిన అంట్లు ఉంటాయి కదా, అవన్నీ అయితే మొత్తం ఎక్కడక్కడ పెట్టేస్తున్నా అనమాట. ఇంకా ఇవన్నీ పనులు చేసుకున్న తర్వాత ఇల్లు తూడ్చుకుంటే ఎంత నీట్గా ఉంటుంది కదా, మళ్ళీ చెత్త పడకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇవన్నీ అయితే చేసేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ బాక్సులు ఉంటాయి కదా, ఏ టిఫిన్ బాక్స్కి ఆ టిఫిన్ బాక్స్ అయితే పెట్టేస్తాం. ఆ చిన్నోనికి కూడా 2 బాక్సులు పెడతాను అనమాట. ఒకరోజు ఒకటి పెడతా, ఒకరోజు ఒకటి పెడతా. ఒకటే అయితే ఏం పెట్టాను అనమాట. ఇంకా అవన్నీ అయితే తోమినట్లు కదా, అవన్నీ చదిరేసి ఇక ఇల్లు అయితే ఊడ్చడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ ఇల్లు చిన్నగా ఉన్న మా ఇంట్లో చెత్తనైతే పొద్దున్న సాయంత్రం ఇదే విధంగా సదిరి ఊకినా కూడా మళ్ళీ అట్లా చెత్త వస్తూనే ఉంటుంది. ఎంత పని చేసినా ఒడవదు, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ పేపర్లన్నీ చూసిరా ఎట్లేసిండో. మా చిన్నోడు వేస్తాడు ఇవన్నీ. వాడి బుక్కులు కాక వాళ్ళ అక్క బుక్కులు కూడా ఖరాబ్ చేసుకుంటూ వేస్తాడనమాట. ఇంకా అక్కడైతే ఊడ్చి తూడ్చేసి బయట అయితే ముగ్గు పెట్టేసి బాసనలు అయితే మొత్తం తోమేసిన
తర్వాత ఇంకా ఫస్ట్ అయితే తిందాంరా ఆకలి అవుతుందని చెప్పేసి మా ఆయన అంటే ఇంకా తొందరగా అయితే అవన్నీ చేసుకొని వచ్చేసిన. నైట్ అయితే చికెన్ చేసినాం అనమాట, అదే ఉండే. ఇక జొన్న రొట్టె కూడా నైటే చేసిన, ఇంకా అవి తిందామని చెప్పేసి టిఫిన్కి అయితే ఏం చేసుకోలేదు. ఇంకా అదే ఈరోజు అయితే మా టిఫిన్. ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.